Hello, please subscribe to Top Telugu TV. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా నిడమరులో జన్మించిన ఎంఎస్ ఆలియాస్ మైలవరపు సూర్యనారాయణ టీచర్గా కెరీర్ మొదలుపెట్టి కష్టపడి లెక్చరర్గా మారాడు. ఎంఎస్కు ముందు నుంచి సాహిత్య అభిలాష ఉంది. కొన్ని నాటకాలు కూడా రాశారు. రచయితగా ప్రూవ్ చేసుకోవాలని ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో మద్రాసులో మకాం పెట్టేవారు. అతని అదృష్టం వేరేలా ఉంది. అందుకే రచయితగా ఎన్నో కష్టాలు పడితే కానీ రాని అవకాశాలు రాలేదు. రచయితగా ఛాన్సులు వచ్చినా పెద్దగా సక్సెస్ కూడా కాలేదు. రైటర్గా కొంతకాలం రవిరాజ పినిశెట్టి క్యాంపులో ఉండేవారు. ఓసారి ఆయన చేస్తున్న ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో ఎంఎస్తో బలవంతంగా వేషం వేయించారు. అప్పటి వరకు ఆ అనుభవం లేదు. అయినా అదిరిపోయే టైమింగ్తో ఆకట్టుకున్నాడు. అనుకోని ఆ టాలెంట్కు రవిరాజ ఆశ్చర్యపోయాడు. వెంటనే పెదరాయుడులో ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. అయితే బ్రేక్ అనదగ్గ పాత్రలు పడలేదు. పడ్డ సినిమాలు హిట్ కాలేదు. ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన మా నాన్నకు పెళ్లి తెలుగు తెరకు మరో గొప్ప కమెడియన్ను ఇచ్చింది. తాగుబోతు పాత్రలో ఎంఎస్ చేసిన అడావిడి అంతా ఇంతా కాదు. తాగుబోతు పాత్రలను అంతకు ముందు ఎంతమంది చేసినా ఇంత అద్భుతంగా పండించవచ్చా అనుకునేలా చేశాడు ఎంఎస్. నిజానికి ఎంఎస్ రుక్మిణి కౌరవుడు సినిమాలోనే తాగుబోతుగా నటించారు. కానీ మా నాన్నకు పెళ్ళే తొలి బ్రేక్. ఇక ఆ తర్వాత ఆయన కెరీర్ 3 పెగ్గులు 6 లార్జులుగా సాగిపోయింది. ఫలానా సినిమాలో బాగా చేశాడు అనే ఛాన్స్ ఇవ్వకుండా వచ్చిన ప్రతి సినిమాలోనూ అదరగొట్టాడు. సీన్ ఏదైనా అది సితార్ అవ్వాల్సిందే. ఇక కాంబినేషన్ సీన్స్లో అయితే ఎంఎస్ చెలరేగిపోయేవారంతే. ఏవిఎస్, బ్రహ్మానందం, సుధాకర్, ఎల్బి శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్ ఇలా కాంబినేషన్ ఎవరితో అయినా ఎంఎస్ కామెడీ లేని సినిమా లేకుండా పోయింది. ఆ వేగమే అతన్ని అప్పటికే పాతుకుపోయిన సీనియర్ కామెడియన్స్ సరసన చాలా త్వరగా నిలబెట్టింది. వారి స్థాయిలో స్టార్డమ్ తెచ్చిపెట్టింది. 2000 సంవత్సరం తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ చాలామంది వచ్చిన తరుణం అది. అంటే ఫ్రెష్ టాలెంట్ అన్నమాట. అయితే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ పాత వారితోనూ కొత్తగా కామెడీ చేయించారు. అలా ఎంఎస్కు మరోసారి ఎవర్ గ్రీన్గా చెప్పుకునే పాత్ర ఆనందం సినిమాలో దక్కింది. రాంబాబు అంటూ గాజు పెంకులపై ఎంఎస్ చేసిన కామెడీ ఎప్పుడు తలుచుకున్నా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. 2000 సంవత్సరం తర్వాత కామెడీ కాంబినేషన్స్ అన్నీ సూపర్గా వర్కౌట్ అయ్యాయి. వారిలో అద్భుతమైన కామెడీ ఫెయిర్గా పేరు తెచ్చుకున్నారు ఎంఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం. వీరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ అన్నీ సూపర్ హిట్ కావడమే కాదు, ఆ సినిమాల విజయంలోనూ కీలక పాత్ర పోషించాయి. అలాగే ఎంఎస్, సునీల్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ జోడీగానే పేరు తెచ్చుకుంది. ఇక ఎంఎస్ చేత శ్రీను వైట్ల చేయించిన మరో హిలేరియస్ కామెడీ దూకుడు సినిమాలోనిది. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ ఉన్న చోట కామెడియన్స్కు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ శ్రీను వైట్ల సినిమాలో కథలో భాగంగానే కామెడీ ఉంటుంది. కాబట్టే దూకుడులో ఎంఎస్ పాత్ర ఆ స్థాయిలో పడింది. మహేష్ తర్వాత సినిమాకు ప్లస్ పాయింట్ అంటే ఎంఎస్ఏ అనేంతగా దూకుడులో చెలరేగిపోయాడు ఎంఎస్. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఎంఎస్ పాత్రలు పండించిన కామెడీ మర్చిపోలేము. సింగిల్ సీన్ అయినా ఎక్కువ సీన్స్ ఉన్నా ఆయన చేస్తే ఆ పాత్రకు, క్యారెక్టర్కు ఎనలేని గుర్తింపు, నవ్వు తెస్తాయి. ఇందుకు సింగిల్ ఎగ్జాంపుల్ అతడు. అసలేం జరుగుతుంది నాకు తెలియాలి సింగిల్ సీన్లో ఊగిపోయిన ఎంఎస్ సినిమా అంతా గుర్తుండిపోయేలా ఇంపాక్ట్ చూపించారు. దర్శకులు ఎవరైనా ఎంఎస్ పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారు. ఈయన అంతే. తనకు వచ్చిన పాత్రలపై కాన్సన్ట్రేషన్ చేస్తారే కానీ దర్శకులను బట్టి వ్యవహారం ఉండదు. అందుకే కేవలం 17 ఏళ్లలోనే 700 సినిమాలో నటించిన కమెడియన్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. నిజానికి సినిమా ఏదైనా ఎంఎస్ కామెడీ ఎప్పుడూ బోరు కొట్టలేదు. అది కూడా ఎంఎస్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేయడానికి కారణంగా చెప్పొచ్చు.
ఎంఎస్ నారాయణకు సంబంధించి నటన అంటే సరస్వతి. నటనలో ఉండే ఆయన తనకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలన్నీ మర్చిపోతారు. ఫర్ సపోజ్ ఆయన మందు తాగే సీన్స్ను అద్భుతంగా పండిస్తారు. దీంతో చాలామంది నిజంగా మందు తాగే నటిస్తున్నారేమో అనుకుంటారు. కానీ నటిస్తున్నప్పుడు ఎప్పుడూ మందు జోలికి వెళ్ళలేదు. ఆ పాత్రలో ఆయన నటించారే కానీ వెండితెరపై జీవించలేదు. అందుకే ఆ పాత్రలో ఆయన ఎప్పుడూ అతిగా అనిపించలేదు. స్వతహాగా రచయిత కావడంతో కథలు రాసుకోవడం మాత్రం ఆపలేదు ఆయన. అందుకే తన కొడుకును హీరోగా పెట్టి తనే రాసుకున్న కథతో కొడుకు అనే సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కూడా భజంత్రీలు అనే సినిమా డైరెక్ట్ చేశారు. కానీ ఈ రెండు రంగాల్లోనూ ఆయన పెద్దగా క్లిక్ కాలేదు. దీంతో తనయుడిని నటుడిగా చూడాలన్న కోరిక పూర్తిగా తీరనే లేదు. ఎంతోమంది కమెడియన్స్ ఉన్న టాలీవుడ్లో ఎంఎస్ అన్ని సినిమాలు నటించడానికి మరో కారణం కూడా ఉంది. అదే క్రమశిక్షణ, ఎవరిని నొప్పించని మనస్తత్వం. ఇవే ఆయన్ని చాలామంది ఇష్టపడేలా చేశాయి. కమెడియన్స్ కూడా మెచ్చేలా చేశాయి. ఆ క్రమశిక్షణే తన పిల్లలకు నేర్పించారు. అందుకే కొడుకునే కాదు కూతురు కూడా సినిమా దర్శకురాలిని అవుతాను అంటే నో చెప్పలేదు. దగ్గరుండి మరీ ప్రోత్సహించారు. 46 ఏళ్ల వయసులో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఎంఎస్ తనకంటే చాలా చిన్న వయసులోనే పరిశ్రమకు వచ్చిన చాలామంది కంటే ఎక్కువే సాధించారు. రచయిత కావాలని వచ్చి నటుడిగా ఎన్నో అవార్డులు రివార్డులు పొందడం అంటే అదృష్టం మాత్రమే కాదు, అతని స్వయం కృషి కూడా అందుకు కారణమే. ఏదేమైనా ఇంకా మనకెన్నో నవ్వులు బాకీ ఉన్నాయి. ఎంఎస్ను అంత తొందరగా తీసుకుపోయిన దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమార్హుడు కాదు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.